నేడు రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్ష జరపనున్నారు. 2 హెలికాప్టర్లతో ఏరియల్ సర్వేలు నిర్వహించనున్నారు. సోమశిలలో నేడు సీఎం కీలక ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రాత్రికి సోమశిలలో సీఎం రేవంత్ బస చేయనున్నారు. రేపు ఉద్దండాపూర్లో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. ఇక నేడు రేపు పాలమూరులో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రేపు అయితే పాలమూరులో పర్యటించబోతున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, సీఎం షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, పాలమూరులో డీటెయిల్స్ ఏంటి? రైట్ శాలిని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 రోజుల పాటు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. అధికార యంత్రాంగానికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై అయితే ప్రత్యేక దృష్టి సారించిన సీఎం పూర్తిగా ఇటు నారాయణపేట జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, గద్వాల, నాగర్ కర్నూల్ పూర్తి 5 జిల్లాలకు సంబంధించి కూడా పలు కీలక ప్రాజెక్టులను అయితే ఆయన స్వయంగా పరిశీలించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం అయితే మక్తల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి ముందుగా మక్తల్, నారాయణపేట, ఇటు కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను అయితే ముందుగా పరిశీలించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం ఆయన కోయిల్ సాగర్ ప్రాజెక్టు, భీమా, కృష్ణానదులపై కూడా ప్రతిపాదిత బ్యారేజీలను, ఇటు జూరాల ప్రాజెక్టు ప్రాంతాలను కూడా ఆయన పూర్తిగా హెలికాప్టర్ ద్వారా వీక్షించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత అదే గద్వాల జిల్లాలోని గూడెంతోటి రిజర్వాయర్ స్టేజ్ 1 పంప్ హౌస్ ను కూడా ఆయన సందర్శించేటట్టు అధికారులు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇదంతా పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం కొల్లాపూర్ లోని సోమశిలలో అయితే ఆయన అక్కడే బస చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా అక్కడ సోమశిలలో సాయంత్రం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై కూడా సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించినట్టు కూడా ఇక్కడ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక రేపు 5 తారీఖున సీఎం పర్యటన మరింత కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇటు కొల్లాపూర్ పరిధిలోని పాలమూరు రంగారెడ్డి, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా చాలా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన ముందుగా హెడ్ రెగ్యులేటర్ కావచ్చు, నార్లాపూర్ రిజర్వాయర్, తర్వాత ఏదుల రిజర్వాయర్, పంప్ హౌజులు, కాల్వల నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా భూత్పూర్ లోని కరివేనా, ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను కూడా అడిగి తెలుసుకునేందుకు ఆయన ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రేపు సాయంత్రం జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ లో అయితే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్టుగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ భారీ బహిరంగ సభలో అయితే ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి, నీటి వినియోగం, రైతుల ప్రయోజనాలు ఇవన్నీ కూడా అక్కడ దీనికి సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికార వర్గాలు, ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇటు మొత్తంగా చూస్తే 2 రోజుల పాటు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇటు సాగునీటి రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల పనితీరు కావచ్చు, పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై కూడా కీలక సమీక్షలు అయితే నిర్వహించనున్నట్టుగా కూడా తెలుస్తుంది శాలిని. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పాలమూరు జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇటు ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు పూర్తిగా ఒక ఆశాభావంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రేపు జరగబోయే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏమైనా వరాల జల్లు కురిపించే అవకాశం ఉందా, నిధులు కావచ్చు, మిగతా అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధమైన హామీలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఇంకా ఎటువంటి భవిష్యత్తు ప్రణాళిక కావచ్చు, ప్రయోజనాలను ఏ విధంగా వరాల జల్లులా కురిపిస్తారన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.